ప్రభు నందందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియులారా, ఈ దినమున పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, దేవాది దేవుడు, మహాతండ్రి, పరమతండ్రి అయినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, దేవాది దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా అసలు ఈ యొక్క క్రైస్తవ సమాజానికి అసలు యేసుప్రభు అంటే ఎవరు తెలియలేని పరిస్థితిలో ఉండడం అనేది చాలా విచారకరం, శోచనీయం, బాధ కలిగించే విషయం అని చెప్పి నేను మీకు మొదటిగా మనవి చేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, ఎందుకంటే చెప్తున్నాను, ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం దేవుని నోటి పోరగా, దేవుని మాటగా, దేవుని యొక్క పలుకులుగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినట్టు ఒకే ఒక్క గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. అందులోని ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సమాజం ఎందుకో మరి యేసు ప్రభు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటూ దిక్కులు చూస్తున్న పరిస్థితి అన్నమాట. ప్రియ సోదరులారా, వాస్తవంగా 100కి 100% యేసు ప్రభు గారు దేవుడు కుమారుడు అని చెప్పి బైబిల్లో రాయించబడి ఉండగా ఈ క్రైస్తవ సమాజం ఎందుకో యేసు ప్రభు గారిని దేవుడు కుమారుడని అంగీకరించడానికి, విశ్వసించడానికి, యేసు ప్రభు గారు దేవుడు కుమారుడు చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నది. ఎందుకు సిగ్గుపడతా ఉన్నది అనేది వాళ్ళకి విడిచిపెట్టిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం జీవం కలిగి ఉన్నామంటే దానికి కారణం కన్న తండ్రి చేతిలో కష్టమే కాదు, కన్న తండ్రి తన ప్రియమైన దేవుని వాళ్ళరా, కన్న తండ్రి కన్నా తొలుచూలు కుమారుడైనటువంటి యేసును కూడా నీ కోసం అర్పణ చేశాడు. ఎవరండి? కన్న తండ్రి తొలుచూలు కుమారుడైనటువంటి యేసును కూడా నీ కోసం అర్పణ చేశాడు. ఎవరి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉంది? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి మేధావులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ఎవరి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసు మీద, మీ మీద. చెప్పండి. యేసుక్రీస్తు వారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టయితే ఆయన చంపుకోడండి. యేసుక్రీస్తు వారి మీద దేవునికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టయితే యేసుక్రీస్తు వారిని చంపుకోడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా మీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది. ప్రియమైన దేవుడు యేసుడు మన కోసం చంపేవాడు కాదండి. యేసుక్రీస్తు వారి మీద ఈ దేవుడికి ఎక్కువ ప్రేమ ఉంటే మన కోసం చంపేవాడు కాదు. ప్రియమైన దేవులారా, ఆయన యేసును మనకంటే ఎక్కువగా ప్రేమిస్తే యేసును చంపుకోడండి. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిన్ను నన్ను ప్రేమించాడు కనుక నా మహనీయుడు కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తన కన్న కొడుకునే మన కోసం అర్పణగా ప్రియమైన దేవుని వల్ల అర్పణ చేసేటంటే మనల్ని బ్రతికించడానికి, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సోదరులారా, మనల్ని బ్రతికించడానికి ఆయన కన్న కుమారుణ్ణి, తొలుచూలు కుమారుణ్ణి అర్పణ చేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు కంట, యేసు కంట నీ మీద నా మీద ఆయనకి ఎక్కువ ప్రేమ. ప్రియమైన దేవుడు తన రెక్కల కష్టాన్ని అనుభవిస్తూ అనుక్షణం నువ్వు చంపుకు తింటున్నావే, నీ ఆకలి తీర్చుకోవటానికి ఆ కన్న తండ్రికి మీరు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఎంత రుణపడి ఉన్నాం? ప్రియమైన దేవుని వల్ల ఈ పదాలు మనం గమనించుకున్నట్టయితే యేసు ప్రభు గారు 100కి 100% దేవుని కుమారుడిగా మనం పరిగణించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొదటి పేతురు 5:8 అండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ బోధకులకి, ప్రియ సహోదరులారా, గుడ్డితనం కలిగజేసినటువంటి అపవాది నిబ్బరబుద్ధి కలవారే మెలకువగా ఉండండి. యేసు ప్రభు గారిని దేవుడు కుమారుడిగా అంగీకరిస్తేనే నీకు పరలోకం, నిత్య జీవం, లేదంటే నిత్య నరకం. ప్రియ సహోదరులారా, దేనిని గూర్చి చింతింపబడి ప్రతి విషయంలోనూ ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు జరిపించు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియమైన దేవుని ప్రియ సహోదరులారా, నిబ్బరబుద్ధి కలవారే మెలకువగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది ప్రతి క్షణం నిన్ను, నీ యొక్క పనిని, నీ యొక్క దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రియమైన దేవుని వల్లరా చిన్న భిన్నం చేస్తూ వికృత రూపంగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఉన్నట్టు క్రైస్తవ సంబంధం యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడిగా అంగీకరించడానికి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుడు, ఆల్మైటీ గాడ్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. నువ్వు హిందువా, ముస్లిమా, క్రైస్తవ ఎవరైతే అవనవ్వండి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. ప్రియమైన దేవుని వల్లరా, అప్పుడు చూసారా, దేవుని గురించి చించప్పకడి ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ అన్నపాలను దేవునికే తెలియచేయాలి, దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూసారు, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం, దేవుని జ్ఞానము ఎవరి ద్వారా వస్తుందండి? యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ప్రియ సహోదరులారా, ఎవరిని మనం చేసుకోవాలండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలండి? దేని మీద విశ్వాసం ఉంచాలండి? మీ యొక్క జీవితం చివరి వరకు దేని మీద విశ్వాసం ఉంచాలండి? ప్రియ సోదర, సువార్త చెప్పిన తెలుసు కదా. సువార్త అనగానేమి? లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడను, మూడో దేవుడు లేపబడను. దేవుడు లేపబడితేనే లేచినటువంటి యేసుక్రీస్తు గారిని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు కుమారుడికి విశ్వాసం ఉంచాలి. నీ చనిపోయినంత ఆ విశ్వాసం ఉంటేనే నీకు పరలోకం, లేదంటే నిత్య నరకం. ప్రియతోళ్ళ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము గారు ఏంటంటే ఎంతవరకు దేవుని నమ్మారండి? ఆయన ఎంత గాఢంగా విశ్వసించారంటే తన సొంత కుమారుని, ఒక్కగానొక కుమారుని బలివ్వడానికి కూడా వెనకాడినటువంటి విశ్వాసం దేవుని మీద ఉంది. కనుకనే ఆయన విశ్వాసాల తండ్రి అయ్యాడు. ప్రియమైన దేవుని వల్ల ఇబ్రి 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుటను ఉంచబడినట్టు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ప్రియమైన దేవుని వల్లరా, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరికి చూడాలండి? యేసు వైపే చూడాలి, యేసు వైపునే చూస్తుండాలి. ప్రియ సహోదరులారా, దేవుని చేత సర్వశక్తిమంతుడితో పంపబడినటువంటి ప్రియ కుమారుడి వైపునే మనం చూడాలి. ఆయన మాటలే, ఆయన ప్రేమే, ఆయన సత్యమే, ఆయన నీతినే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమని చెప్పినటువంటి ఆయన మార్గంలో నడవలిగినట్టయితే ప్రియమైన దేవుని వల్ల పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా అవుతాము, దక్కించుకునే వారిగా ఉంటాము. అందుకనే ప్రియమైన చెప్తున్నాను కదా, క్రైస్తవ సమాజం మరి దేనికో సిగ్గుపడుతుందో, ఎందుకు సిగ్గుపడుతుందో తెలియదు. కానీ యోహాను సువార్త 13:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి కవి గారు రాసిన మాటలు. అలాగే లోకమంటే మనుషులే. దేవుడు మనుషులను ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతి వాడు నశించుకోకూడదు. ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం ఉండదండి. ప్రియమైన అందుకని నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన మనల్ని పంపించారు. నీ పాపాల నిమిత్తం నువ్వు చచ్చిన వారం ఎండగా యేసుక్రీస్తు ద్వారా నేను బతికించారండి. చెప్పాను కదా, ముందుగానే చెప్పాం కదండి. యేసుక్రీస్తు గారి కంటే ఎవరికంటే ఆయనకి ఎక్కువ ప్రేమ అండి? యేసుక్రీస్తు గారి కన్నా ఎవరికి దేవుడికి మీద ఎక్కువ ప్రేమ అండి? నీ మీద, నా మీద, లోకం మీద, లోకంలోని ప్రజల మీద.
అందుకే ఉండబట్టే కదా ఆయన్ని చంపుకున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా అపోస్తల కార్యం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, రాజు, ఈజ్ కింగ్. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వాగ్దానము మీరు ఎరుగుదురు. ప్రియమైన దేవుని వల్లరా ఎవరండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఎవరెవరివంటి ప్రభు? నువ్వు క్రైస్తవేత్తడువా, నువ్వు ప్రియమైన దేవుని నమ్మని వాడువా, నాస్తికుడు, ఎవరైనప్పుడు కూడా యేసుక్రీస్తు అందరికీ రాజు ఆయన, లోకానికి రాజు ఆయన. ప్రియమైన దేవుని అందుకని దేవుడు ఆయన ద్వారా సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించమని. అంటే ప్రియమైన దేవుని వల్ల నీ బ్రతుకు విధానం, నువ్వు జీవించే విధానం ఎలా ఉండాలి, నువ్వు బ్రతికే విధానం ఎలా ఉండాలి, దేవుని మీద ఎట్టి విశ్వాసం ఉండాలి, ఏ విధమైన విశ్వాసం ఉండాలి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి మహాదేవుడైన శక్తిమంత దేవుణ్ణి ఆరాధించాలని చెప్పిన మాటని యేసుప్రభు గారు చెప్పారు. ప్రియమైన దేవుని వల్లరా అపోస్తల కార్యం 10:38 అండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే, దేవుడు ఆయనకు తోడైండును గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏ విధమైన ఇచ్చారండి ఆయన దేవుడు? ఎలాగ అభిషేకించాడు యేసుప్రభు గారిని? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే, దేవుడు ఆయనకు తోడై ఉండను గనక, దేవుడు తోడై ఉన్నాడు కనుకనే యేసుప్రభు గారు మొత్తంగా అంతగా చేయగల పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని వల్ల అలాగే దేవుడు నీకు నాకు తోడై ఉంటే మనం కూడా ఆ విధంగా చేసేటటువంటి పరిస్థితులు, మనం చేసే ప్రతి పని ఎందుకు కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ప్రియమైన దేవుని వల్ల నువ్వు చెప్తున్నట్టు వాక్యం సువార్త, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించే సువార్త ఏ విధంగా ఉండాలి? బైబిల్కి అనుగుణంగా ఉందా, బైబిల్కి వ్యతిరేకంగా ఉందా, మీరు విన్న బోధ బైబిల్లో ఉన్న బోధేనా, దాన్ని గ్రహించుకున్నట్టయితే ఈ విధంగా ఈ బోధ చెప్పడానికి ఎందుకో మరి క్రైస్తవ సమాజం సిగ్గుపడతా ఉంది, మొహమాట పడతా ఉంది. కానీ చివరికి వచ్చేటప్పటికి యేసుప్రభు గారు కూడా మొహమాట పడి సిగ్గుపడి, తండ్రి వీరెవరు కూడా సువార్తని వక్రంగా చెప్పారు, నేను నీ కుమారుడిగా చెప్పే పరిస్థితి లేదని చెప్పినట్టయితే ఎంతగా మనం సిగ్గుపడవలసి వస్తుందో మనం ఆలోచించుకొని ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సోదరులు. అందుకనే ఈ యొక్క సువార్తను మనం చివరి వరకు చెప్పగలిగినట్టయితే ఈ విధమైన మాటలతో యేసుప్రభు గారు ఆయన ఇచ్చినటువంటి మనకి ఆయన ప్రాణాన్ని అర్పించినటువంటి విధానం కూడా మనం చెప్పగలిగినట్టయితే, అలాగే సువార్త అనేటటువంటి చెప్పారు కదండి. లేఖనం ప్రకారం మృతి పొందెను, సమాధి చేయబడిన 3 దినములు యేసుప్రభు గారిని దేవుడు లేపాడు కనుక ఆయన దేవుడు మరలా ఆయన కుడిపార్శ్వంలో తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన దేవుని ఇంతగా ఆయన చెప్పినటువంటి మాటల్ని, ఆయన ప్రేమని, ఆయన సత్యాన్ని, ఆయన నీతిని, ఆయన సహనాన్ని, ఆయనటువంటి దయలత్వాన్ని, దీనత్వాన్ని మన యొక్క మనసులో ఇముడ్చుకొని చివరి వరకు సువార్తను ప్రకటించగలిగే వరకు ఉండాలని చెప్పి కోరుతున్నానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సోదరులారా, ఇంత గొప్ప వాక్యం నాకు తెలిసినటువంటి ద్వారా నా ఇద్దరు ప్రియమైన దేవుని వల్ల యవనస్తులకి ఒక హెచ్చరిక చేస్తున్నానండి. యవనస్తులకి ఒక సూత్రం, ఒక మాట చెబుతున్నానండి. అదేంటంటే, మీ వివాహం 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణ పత్తసోరణంగా ఉండాలంటే, భార్య దొరికిన వానికి మేలు దొరకాలంటే, అలాగే సుబుద్ధి గల భార్య కోసం దేవుణ్ణి అడగండి. ప్రియమైన దేవుని వారు భార్య కోసం దేవుణ్ణి అడగండి. ప్రియమైన దేవుని అలాగే గుణవంతుడైన భర్తకు దొరకాలంటే మీరు దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని యొక్క మన్ననని పొందాలి. ప్రియమైన దేవుని ఎందుకంటే అలాగే దివారాత్రులు అడగాలండి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ఆయన తప్పకుండా సఫలీకృతం చేసి మంచి భర్తని, మంచి భార్యని మీకు ఇప్పించడం జరుగుతుందండి. ప్రియమైన దేవుని వారు చాలామంది కుదరకపోయినా సరే ప్రార్థన చేయమని అడుగుతున్న దివారాత్రులు గుణవైతే భార్య కోసం చెప్పులెగరేటట్టు తిరగాలండి. అలా కాకపోతే భార్య దొరికిన వాళ్ళకి తేలు దొరికిన వాళ్ళకి అవుతారు, అంటే వీళ్ళు దొరికేగా అవుదండి. అలాగే ప్రియమైన ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ వివాహం ఎంత దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే, అసలు వివాహాన్ని చేస్తున్నటువంటి పెద్దలు కూడా చూసుకోకుండా చేసేస్తున్నారు. విపరీతంగా తర్వాత బాధలు, ఇబ్బందులు పరిస్థితికి వెళ్ళిపోతున్నారండి. ప్రియమైన దేవుని వాళ్ళు ఈ మధ్యకాలంలో మెదక్ జిల్లా గోమారం గ్రామంలో
ఒక వివాహం చేయటం జరిగిందండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, సియోను కుమారి, ఆ యొక్క సంఘస్థురాలు సియోను కుమారి గారు పెండ్లి కుమారుని పెళ్లి చేశారని ప్రియమైన దేవుని వాళ్ళ ప్రియ సోదరులారా, ఆ కుమారుడు నన్నండి, మగవాడు కాదు. ప్రియ సోదరులారా చెప్తున్నాను, ప్రియమైనటువంటి దైవ సేవకులైన సియోను కుమారి, ఇటువంటివి మీరు చూసుకోవాలండి. సంఘంలో వస్తున్నటువంటి ఇటువంటి వారు ఏ విధంగా వస్తున్నారని చూసుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేసినట్టయితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలు దేవుని వాక్యాన్ని ఎంతగా మనం చెప్తున్నాం, అలాగే జీవితాన్ని నిలబెట్టేటటువంటి వివాహం ఘనమైనది చెప్పినటువంటి దేవుడి మాటకి మీరు ఏ విధమైనటువంటి నిలుస్తున్నారు. ప్రియమైన దేవుళ్ళు చెప్తున్నాను కదా, మెదక్ జిల్లా గోమారం మండలం అండి, గోమారం గ్రామంలో జరిగినటువంటి వివాహం అండి. ఆ పెండ్లి కుమారుడు మగవాడు కాదు, కానీ సియోను కుమారి అనేటువంటి ఈ యొక్క దైవ సేవకురాలు పెళ్లి చేయడం జరిగిందండి. ఆ యొక్క పాప జీవితాన్ని నాశనం చేయడం జరిగిందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, వెతికి పెళ్లి చేస్తారు, కానీ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో పెళ్లిని మాత్రం చేయకండి. మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను. ప్రియమైన సియోను కుమారి దైవజనుల సియోను కుమారి, ఇటువంటి తప్పుడు పనులు చేసి, ఇటువంటి తప్పుడు వివాహాలు చేసి జనాల్ని మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు దేవుని యొక్క దీనికి లోను కాకూడదని చెప్పి, ఉగ్రతకు పాత్రురాలు కాకూడదని చెప్పి మనం చేసుకుంటున్నాండి. వివాహం ఘనమైన దేవుడు చెప్పాడు కనుకనే ఆ వివాహాన్ని ఎంతో పవిత్రతో చూసుకోవాల్సిన మనమే ఇలా వివాహాలు చేస్తూ మన యొక్క పెద్దరికాన్ని, మన యొక్క అధికారాన్ని త్రోసిపుచ్చేవారుగా అయిపోతాం. కనుకనే ప్రియమైన దేవుని వల్లరా, వివాహం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆలోచిస్తూ చివరి వరకు ఆ యొక్క వివాహం అంతగా ఉన్నదా లేదో మీరు గమనించుకొని చివరి వరకు ఆ యొక్క వివాహం గురించి, అలాగే యవనస్తులు పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు కావాలని, పెళ్లి కాని వారందరూ కూడా నాకు సుబుద్ధి గల భార్య కావాలని, సుబుద్ధి గల భర్త కావాలని చెప్పి దేవునికే ప్రార్థన చేస్తూ చెప్పులేరుగా తీరుస్తూ మంచి వివాహాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. పాట పాడుకుందామండి. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు. ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడాతనుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా గణుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా గణుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడో, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా అతన్ని రూపింపగలనమ్మ, అవలీలగా అతన్ని రూపింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు. పాలతో కడిగిన నయనాలు గలవాడు,
విలువగు రతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు కలవాడు. విలువగు రతనాలు వలె పొదిగిన కనులు, కలుషము పాపిన కలమోన గనులోయి. కలుషము కడిగిన కమలాల కనులోయి, విలువగు చూపసగే పరమేలి తనజుండు. విలువగు చూపసగే పరమేలి తనజుండు. ఎంతో ఆజంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోదినాను. మేలిమి బంగారు తలయందు నిలిపిన, మేలిమి బంగారు తలయందు నిలిపిన, చలువరాతిని పోలు బలమైన పాదాలు, చలువరాతిని పోలు బలమైన పాదాలు, ఆలెబనోను సమరువైకిరి. ఆలెబనోను సమరువైకిరి, బలవంతుడగువాడు బహుశ్రేష్ఠుడాగనుడు. బలవంతుడగువాడు బహుశ్రేష్ఠుడాగనుడు. ఎంతో ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ యేసు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.